శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నేను ఆత్మ పరమాత్మకి శ్రేష్టాతి శ్రేష్టమైన పిల్లవాడిని. సతో ప్రధాన ఆత్మను, సతో గుణి ఆత్మను, సర్వంశ త్యాగిని. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 29/6/2024. हेडिंग मीठे बच्चे, शरीर सहित जो कुछ भी देखने में आता है यह सब विनाश होना है. तुम आत्माओं को अब घर लौटना है, इसलिए पुरानी दुनिया को भूलते जाओ. సో ఈరోజు పరమాత్మ మన మెమరీ మీద స్ట్రెస్ చేశారు. ఈ బుద్ధి అనే మెమరీలో ఎవరుంటున్నారు? పరమాత్మ ఉంటుందా? వస్తు వైభోగాలు ఉంటున్నాయా? మనుషులు ఉంటున్నారా? సిచ్యువేషన్స్ గుర్తుంటున్నాయా? ఆస్తులు గుర్తుంటున్నాయా? లేక కొత్త ప్రపంచం సత్యుగం గుర్తొస్తుందా? నేను ఆత్మ గుర్తు పెట్టుకోవాలి. ఈ శరీరం కూడా పెరిషబుల్. ఇది కూడా తడుపుతే తడుస్తుంది, కాల్చితే కాల్చబడుతుంది. ఈ శరీరం పర్మనెంట్ కాదు. శరీర సహితంగా ఏదైతే ఈ కళ్ళతో మనం చూస్తున్నామో అవన్నీ వినాశనం అవ్వాల్సిందే. నేను ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళాలి. నా ఇల్లు పరంధామానికి వెళ్ళాలి. మరిక పాత ప్రపంచాన్ని మర్చిపోతే కదా నాకు కొత్త ఇల్లు సదా గుర్తుంటుంది. రోజంతటిలో ఎంత సమయం ఐ బిలాంగ్స్ టు ద గోల్డెన్ ఏజ్, నేనొక సత్యుగి ఆత్మను అనేది గుర్తొస్తుందో చెక్ చేసుకోవాలి. ప్రశ్న, तुम बच्चे किन शब्दों में सभी को बाबा का मैसेज सुना सकते हो? सभी को सुनाओ. बेहद का बाप बेहद का वर्षा देने आया है. या हद का वर्षे का समय पूरा हुआ, अर्थात भक्ति पूरा हुआ. अब रावण राज समाप्त होता है. अब बाप तुम्हें रावण 5 विकारों के जेल से छुड़ाते हैं. मैं आत्मा पुरुषोत्तम संगम युग पर हूं. मैं आत्मा पुरुषार्थ कर दैवी गुणों वाला बनना है. మరి నేను ఆత్మ గురించి తెలుసుకున్నాను, నా తండ్రి పరమాత్మ గురించి కూడా తెలుసుకున్నాను. నా రెస్పాన్సిబిలిటీ నేను ఇతరులకి అర్థం చేయించగలగాలి. మరి నేను ఇతరులకి ఈ పరమాత్మ వచ్చారు అనే మెసేజ్ ఎలా ఇవ్వచ్చంటే, అనంతమైన తండ్రి అనంతమైన అన్లిమిటెడ్ వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. హద్దు అంటే లిమిట్, అన్లిమిటెడ్ వారసత్వం పరమాత్మ ఇస్తే, లిమిటెడ్ వారసత్వం అంటే లిమిటెడ్ గా మనకి కావాల్సింది వచ్చేది భక్తి నుంచి. అది పూర్తి అవుతుంది. ఇప్పటిక ఈ ఐరన్ ఏజ్, ఈ ఫైనల్ స్టేజ్ ఇక సమాప్తం అవ్వాల్సిందే. అందుకే దీని ఏమంటారు? పంచ వికారాలతో కూడిన రావణ రాజ్యం అంటారు. కలియుగం ఇది ఇప్పుడు సమాప్తం అవుతుంది.
నేను ఆత్మ పురుషోత్తమ సంగమ యుగానికి చెందిన వారిని, దివ్య గుణాలను ధారణ చేసే ఒక దివ్యమైన ఆత్మను. పురుషోత్తమ సంగమ యుగం, a confluence age between the old world as well as the new world. ఈ మధ్యన ఉన్న ఈ సంగమ యుగంలో నేను ఉన్నాను అనే కొత్త విషయం నాకు తెలుసు కాబట్టి, నాకు తెలిసిన ఈ విషయాన్ని నేను వేరే వాళ్ళకు కూడా అర్థం చేయించగలగాలి. మరి నేను ఆత్మ పరమాత్మ సందేశాన్ని నా లైఫ్లో ఎంత మందికి ఇవ్వగలుగుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. ధారణ, అపార్ సుఖ की दुनिया में चलने के लिए संगम पर खड़ा होना है. साक्षी हो, सब कुछ देखते हुए बुद्धि योग नई दुनिया से लगानी है. बुद्धि में रहे अभी मैं आत्मा, वापस घर जाना है. మరి అన్లిమిటెడ్ హ్యాపీనెస్, అపారమైన సంతోషంలో ఉండాలి అంటే, అపారమైన సుఖపు ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే, నేను సంగమ యుగంలో ఉన్నాను అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సంగమం గుర్తొస్తే నేను ఆత్మ అనేది గుర్తొస్తుంది, పరమాత్మకి చెందిన వారిని గుర్తొస్తుంది, డివైన్ వర్చ్యూస్ ని ధారణ చేయాలి అనేది గుర్తొస్తుంది, నా బిహేవియర్ ని డివైన్ బిహేవియర్ గా పెట్టుకోవాలి అనేది గుర్తొస్తుంది. మరి నా ముందు అంతా డిస్టర్బెన్సెస్ ఉన్నాయని కొంతమంది సాకులు చెప్తారు. వారికి బాబా ఏం చెప్తున్నారు? మీరు సాక్షిగా, ఒక డిటాచ్డ్ అబ్జర్వర్ గా, ఎలా అయితే ఒక మూవీ ఎలా అయితే చూస్తామో ఆ మూవీలో ఏం జరిగినా మనం రియాక్ట్ అవ్వం, బికాస్ ఇట్స్ అ మూవీ. ఎట్ ద సేమ్ టైం నేను కూడా సాక్షిగా అయి నా బుద్ధి యొక్క యోగాన్ని పరమాత్మతో జోడించాలి. ఎట్ ద సేమ్ టైం సదా ఈ బుద్ధిలో ఉండాలి, ఐ హ్యావ్ టు గో బ్యాక్ హోమ్. నేను ఆత్మ తిరిగి నా ఇంటికి వెళ్ళాలి. బికాస్ ఈ శరీరంలో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, కానీ నేను తిరిగి వెళ్ళాల్సిందే. ప్రతి ఒక్కరికి జీవిత దానం, వారికి ఒక లైఫ్. ఆత్మ, పరమాత్మ తన తండ్రిని కూడా తెలుసుకోకుండా ఆర్ఫన్ గా ఉంది. జీవదానం ఇవ్వాలి. మనిషి నుండి డివైన్ క్వాలిటీస్ ఉండే దేవతగా తయారు చేసే సేవ చేయాలి. మనం ఏదైతే చదువుతున్నామో ఇతరులను మనం చదివించగలగాలి. దివ్య గుణాలను ధారణ చేయాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం, మన లైఫ్లో డివైన్ క్వాలిటీస్ ని నేను ఎంత వరకు నాలో ఇన్కార్పొరేట్ చేసుకోగలిగాను అనేది వరదానం. सदा श्रेष्ठ समय प्रमाण, श्रेष्ठ कर्म करते वाह वाह का गीत गाने वाले భాగ్యవాన్ ఆత్మ. సమయం శ్రేష్టమైనది. శ్రేష్టమైన సమయంలో నా ప్రతి పనిని కర్మ అంటారు. నా ప్రతి కర్మ శ్రేష్టంగా, అంటే వావ్ అనేటట్టు ఉండాలి నా ప్రతి యాక్టివిటీ. వాహన శ్రేష్ట కర్మ, వాహనకి ఇలాంటి కర్మలు నేర్పించే పరమాత్మ. సదా ఈ వాహ అనే పాట పాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా పొరపాటున కూడా దుఃఖం యొక్క దృష్టి, థాట్ అనేది రాకూడదు. వాహకి క్వైట్ ఆపోజిట్ శబ్దం ఏంటి? హాయ్ హాయ్, అయ్యో అయ్యో. సో అలాంటి శబ్దాలు ఎప్పుడు మీ నోట్ నుంచి రాకూడదు, స్వప్నంలో కూడా రాకూడదు. దీనికంతటికి బేసిక్ పాయింట్ ఏంటి? పరమాత్మ నా కోసం వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. వారు నా కోసం ఈ శ్రేష్టమైన మురళి వినిపిస్తున్నారు నా బిహేవియర్ ని సరిగ్గా చేసుకోవడానికి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. స్లోగన్, मन बुद्धि को शक्तिशाली बना दो तो कोई भी हलचल में भी अचल अडोल रहेगा. మనస్సు, బుద్ధిని నేను ఆత్మ శక్తిశాలిగా పెట్టుకున్నట్టయితే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా
నిశ్చింతంగా, నిర్భయంగా పెట్టుకోగలను. ఎలా ఉంది నా మనసు, నా బుద్ధి? నా మనసు, బుద్ధి డిస్టర్బ్డ్‌గా ఉందా? శక్తిశాలిగా ఉందా? ఎవ్వరు నా మనసు, బుద్ధిని కదిలించలేకపోతున్నారు కదా! చెక్ చేసుకోవాలి. సో, ఈరోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను దివ్య గుణధారి ఆత్మను. డివైన్ క్వాలిటీస్‌ని ఇంప్లిమెంట్ చేస్తాను, ధారణ చేస్తాను. దాని ద్వారా సర్వీస్ చేసే ఆత్మను. I, the soul, try to imbibe divine virtues all the time. Okay, chalo. Relax. Om Shanti. నేను ఆత్మ సర్వశ్రేష్ఠ దివ్య గుణధారి ఆత్మను. దివ్యత నా ఆత్మ యొక్క స్వభావం. దివ్య గుణాలు నా ఆత్మలో ఇమిడిపోయే సంస్కారం. నేను ఆత్మ దివ్యతాని ధారణ చేస్తూ దివ్య గుణాలను నాతో ఇముడ్చుకుంటూ సదా మనోరంజక స్థితిలో ఉంటాను. నా జీవితంలో ఏం జరిగినా సాక్షిగా చూస్తూ, డిటాచ్డ్‌గా చూస్తూ, దేనికి కూడా నేను అటాచ్‌మెంట్ పెట్టుకోకుండా, నేను ఆత్మ సదా శీతల స్వభావధారిగా ఉంటాను. ఒక్క క్షణం నా మనసును చెక్ చేసుకుంటాను. హే మనస్సు, నువ్వు ఎంత శక్తిశాలిగా ఉన్నావు. ఎలాంటి పరిస్థితినైనా నీకు ఎదుర్కొనే ధైర్యం ఉంది. నా మనస్సులో పరమాత్మ శక్తిని పూర్తిగా నింపుతూ, పరమాత్మ శక్తితో ఈ శరీరం అనే నావను నేను ఆత్మ ముందుకు తీసుకెళ్తాను. I, the soul, imbibed with the divine virtues, divinity, is my soul's original nature. I try to incorporate divine qualities within my soul so that I experience utmost blessings from every other soul. For the next few seconds, I try to check my today's behavior. Was my behavior divine? Do I get a chance to correct my behavior? I, the soul, try to imbibe the divine qualities throughout the day and be a detached observer. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the divinity, the power of divine qualities from the Supreme Father. Spread such divine power to every part of this body and experience a divine personality all the time. Om Shanti.